guys, welcome back to my YouTube channel. Happy Harika. మీ అందరూ ఎలా ఉన్నారు? Hope you're all doing great. I know I've been silent for a long time. Like almost 3 weeks నేను వీడియోస్ పెట్టలేదు. ఏంటి ఎందుకు ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో చెప్పేస్తాను. బట్ స్టిల్ వీడియోస్ పెట్టకపోయినా నా ఓల్డ్ వీడియోస్ చూసి చాలామంది కమెంట్స్ పెట్టారు, చాలామంది క్వశ్చన్స్ అడిగారు. ఐ మేడ్ ష్యూర్ అందరికీ అయితే రిప్లై ఇచ్చాను. ఇన్ కేస్ అటు ఇటు ఎవరిదైనా మిస్ అయ్యి ఉంటే ఐ విల్ మేక్ ష్యూర్ మీకు కూడా రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ థంబ్నెయిల్లో చూసినట్లుగానే నాకు రేపు ఎల్లుండి చాలా బిగ్ డేస్ అనమాట. అట్ ద మూమెంట్ ఐ మీన్ లైక్ ఈ సిచ్యువేషన్లో నాకు రేపు ఎల్లుండి అనేవి చాలా చాలా బిగ్ డేస్. సో ఐ హోప్ నాకు మంచిగా అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఎందుకంటే ఆ రేపు ఎల్లుండి మీద నా ఫ్యూచర్ కూడా ఆధారపడి ఉందన్నమాట. సో ఐఎమ్ లైక్ హోపింగ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ అని. అండ్ అవేంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి అని అంటే మీరు నాతో పాటు ఫాలో అయిపోవాలి. సో ఐ విల్ టేక్ యూ టు ఐ థింక్ నేను కవర్ చేసినంత వరకు కవర్ చేస్తాను. అండ్ ఇంకేదైనా మిస్ అయ్యి ఉంటే నేను అఫ్కోర్స్ నేను చెప్తాను ఏంటి ఏం జరిగింది దేని గురించి అనేది. వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుంది కదా, సో ఐఎమ్ లైక్ ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి కొంచెం తప్పిందనమాట. బట్ లెట్స్ డూ ఇట్. ఓకే, సో ఫస్ట్లీ నాకు ఇంకొక నెక్స్ట్ 1 hourలో ఐ హ్యావ్ అ ట్రైన్. బట్ బిఫోర్ దాట్ you know what I'm doing in the kitchen right now? This is what I'm doing. Ignore the background guys. I'm in kitchen and I'm in shared accommodation, so you can expect how our stove will be. But వెళ్ళే ముందు చాయ్ తాగేసి వెళ్ళాలనిపించింది. సో లెట్స్ డ్రింక్ అండ్ దెన్ ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ డన్. ఇంకా వెళ్ళడమే ఆలస్యం. సో తాగేసి ఐల్ స్టార్ట్ అండ్ ఐల్ క్యాచ్ యూ అప్ ఇన్ ద స్టేషన్. Hi. Okay, that's the train we are boarding. చాలా సార్లు చూపించాను కదా గైస్ మీకు ట్రైన్స్ ఇక్కడ. సో ఐ డోంట్ థింక్ మళ్ళీ నెసెసరీ అని. బట్ లెట్స్ గెట్ ఇంటూ ఇట్. ఓకే, మనము ఇప్పుడు ట్రైన్లో అయితే కూర్చున్నాము. యాక్చువల్గా అయితే నేను బుక్స్ చదివాను, బట్ ఇలా ట్రావెల్లో ఐ ఫీల్ లైక్ ఐ విల్ గెట్ 1 book. సో మితాలి ఇచ్చింది ఈ బుక్. నేను చాలా మెల్లిగా మాట్లాడుతున్నాను ఎందుకంటే పక్కన వేరే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు నేను ఇంకొక ప్లేస్లో చేంజ్ అవ్వాలి ట్రైన్. సో నేను అక్కడికి ఒక ఐ థింక్ 1.5 hourలో రీచ్ అవుతాను. సో ఆ 1.5 hourకి చాలా బాగుంటుందని మితాలి చెప్పింది. సో ఐ థింక్ దిస్ విల్ బీ ఇనఫ్. అండ్ ట్రైన్లో ఏ చెత్త అంటే ట్రావెల్లో ఏ చెత్త తినకూడదు అని ఫిక్స్ అయ్యి డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నాను. సో వచ్చేటప్పుడు ఆల్రెడీ చాయ్ తాగాను కాబట్టి పెద్ద ఆకలి వేయదు. బట్ ఇన్ కేస్ వేస్తే బికాస్ అఫ్ కోర్స్ 2 hours జర్నీ కదా, మోర్ దాన్ 2.5 hours అని ఆల్మోస్ట్ 2.5 hours ఉంటుంది నా టోటల్ జర్నీ లండన్ వరకు. సో ఈ లోపల మధ్యలో ఆకలిస్తే ఐ గాట్ దీస్ డ్రై ఫ్రూట్స్. మళ్ళీ కలుద్దాం. ట్రావెల్ చేసేటప్పుడు ఏదో ఒకటి తినాలన్నది ఉంటుంది. అందుకే మనం ట్రైన్స్లో వెళ్ళేటప్పుడు కూడా ఐ మీన్ ఇండియాలో ఏదో ఒకటి కొనుక్కొని తింటూ ఉంటాం కదా. ఇక్కడ ఎలాగో ఆప్షన్ లేదు. అండ్ ఆల్సో నేను బయట ఏది కొనుక్కోవద్దు అనుకున్నాను కాబట్టి థ్యాంక్ గాడ్ ఐ గాట్ డ్రై ఫ్రూట్స్. నేను అవే తింటా. ఓకే, ఐవ్ గాట్ డౌన్. ఒక ప్లేస్లో అయితే దిగేశాను. ఇప్పుడు ఇంకొక ట్రైన్ వస్తుంది. నాకు ఇంకా ఎంత అరౌండ్ 15 minutes ఉంది. సో చలి విపరీతంగా అయితే లేదు, బట్ ఓకే మేనేజబుల్. బట్ స్టిల్ చలిగానే ఉంది. మాకు ఇంకా సమ్మర్ లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సమ్మర్ అని చెప్పచ్చు. బట్ ప్రస్తుతానికైతే స్టిల్ కొంచెం చలిగానే ఉంది. నా ఇప్పుడు వేరే ట్రైన్ కోసం వెయిటింగ్. టైం అరౌండ్ 7:30 అవుతుంది. సో లిటరలీ ఎవ్వరు లేరు స్టేషన్లో. ఎంప్టీ, ఒక్కరు కూడా లేరు. యాక్చువల్గా నేను కూడా
ఎర్లీగా చేసుకుందాం అనుకున్నాను, బట్ బుక్ చేసేసాక గుర్తొచ్చింది కొంచెం ఎర్లీగా చేసుకుంటే బెటర్ ఏమో అని. బట్ యా, కుడెంట్ హెల్ప్ ఇట్, ఏం చేయలేము. స్టిల్ ఇట్స్ ఫైన్. ఎంత పెద్ద ఉంది హోటల్, సెయింట్ ప్యాంక్రాస్ అంట. బట్ మనం ఇక్కడ ఉండట్లేదు. లెట్స్ సీ మనది ఎలా ఉంటుందో. చూసిందల్లా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇక్కడ. ఇట్స్ గుడ్ గైస్. యాక్చువల్లీ నేను వేరే సోర్సెస్ కూడా ఉన్నాయి, అంటే ట్యూబ్లో వెళ్ళొచ్చు లేదా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. బికాజ్ అంతా వాళ్ళే కదా పే చేస్తారు. వెళ్ళుండొచ్చు, బట్ నేను వచ్చేదే అమావాస్య పుణ్యానికి ఒకసారి లండన్ సైడ్. సో వచ్చినప్పుడన్నా రోడ్లు, బిల్డింగ్లు, తిండి ఏమన్నా చూద్దామని. వాక్ ఏం ఎక్కువ దూరం లేదు నేను దిగిన స్టేషన్ నుంచి. ఇట్ వాజ్ జస్ట్ 12 minutes అనమాట. సో దానికి కూడా ఎందుకు ట్యూబ్ అని ఐఎమ్ వాకింగ్. ఇట్స్ నైస్ సో ఫార్. పెద్ద పెద్ద బిల్డింగ్స్, మంచి మంచి కెఫేస్. ఇట్స్ గుడ్. సి, ఏది చూసినా పెద్దవే. లెట్స్ సీ మనది ఎలా ఉంటుందో. ఐఎమ్ సో డామ్ ఎక్సైటెడ్. యు నో వాట్, డే టైంలో వచ్చుంటే ఇంకా బాగుండేది. నేను చాలా తప్పు పని చేశాను. ఏదో అంటే లైక్ నా ఫస్ట్ టైం కదా రావడం, సో ఐ మీన్ బిజినెస్ పరంగా. సో యాక్చువల్లీ ఏంటంటే నేనేమనుకున్నాను, వర్క్ అయిపోయిన తర్వాత ఏ ట్రైన్ ఫస్ట్ ఉంటే ఆ ట్రైన్కి వచ్చేద్దాము అని నా ప్లాన్ ఉండే. బట్ టు బీ ఆనెస్ట్, ముందుగా చాలామంది రీచ్ అయిపోయారనమాట. బట్ డే టైంలో వచ్చుంటే ఇవన్నీ ఇంకా బాగా చూసేవాళ్ళం. ఐ మిస్డ్ ఇట్, బట్ ఐ విల్ ట్రై అట్లీస్ట్. రేపు కానీ ఎల్లుండి కానీ బయటికి వచ్చే ఛాన్స్ ఉంటే వస్తాను, అప్పుడు చూపిస్తాను. ఓకేనా? ఫర్ నౌ I still have to walk for another 3 or 4 minutes. To be frank, నేను ఇంతవరకు హోటల్స్లో ఉన్నది లేదు. లైక్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. ఇప్పటివరకు నా లైఫ్లో నేను హోటల్లో ఉన్నది లేదు. ఐ థింక్ మేబీ ఒక్కసారేమో ఉన్నానేమో, ఐ డోంట్ రిమెంబర్. బట్ యా, వెళ్ళి కూడా ఎలా జరుగుతుంది ఏంటి అనేది నేను ఎంతవరకు క్యాప్చర్ చేయగలుగుతానో నాకు తెలియదు కానీ. బట్ యా, లెట్స్ సీ. I'm almost reached, guys. I'm thinking this is it. రేపు ఎల్లుండి ఇందులో కాన్ఫరెన్స్ ఉంది. సో యా, దానికే మనం వెళ్తున్నాము. చూస్తా ఎంట్రన్స్ ఎటో అదేంటో ఏం నాకు తెలీదు, బట్ ఐవ్ రీచ్డ్ అని మాత్రం అర్థమైంది. సో యా, లోపలికి వెళ్ళగానే ఐ కంటిన్యూ. గైస్, ఇక్కడే మా కాన్ఫరెన్స్ జరిగిపోతుంది రేపు అండ్ ఎల్లుండి. Let's go inside. I'm so excited. Thank you for helping me. Can I come inside? Okay. So this is for you. It's going to be in locker number 3. Okay. So you keep this. I'll take this. And I want to give this bag as well. Okay. So sorry. Thank you so much. I'll be back. Thank you.
జర్నీ అనిపించింది. యాక్చువల్లీ ఫస్ట్ ట్రైన్ అంత అనిపించలేదు, కానీ సెకండ్ ట్రైన్ చాలా లాంగ్ అనిపించింది. అండ్ వచ్చి రాగానే మా మేనేజర్ ఇంకా మా టీమ్మేట్స్ బయట ఉండే, ఐ మీన్ లైక్ డ్రింక్స్కి వెళ్తూ ఉండే. సో దే హ్యావ్ ఇన్వైటెడ్ మీ యాజ్ వెల్. సో వచ్చి రాగానే ఇట్లా చెక్ ఇన్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోయాను. సో ఐ డెంట్ గెట్ టైమ్ టు, అంటే అట్లీస్ట్ నేను రూమ్లోకి కూడా రాలేదు, జస్ట్ కింద చెక్ ఇన్ చేసి బ్యాగ్స్ ఇచ్చేసి అటు నుంచి అటే వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఇట్స్ 11:30 నా, ఇప్పుడే రూమ్కి వచ్చాను. అండ్ నథింగ్ ఎల్స్ గైస్. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పొద్దున బట్టలు ఏవైతే వేసుకుంటానో అవి ఇప్పుడే తీసి పెట్టేసుకుంటే పొద్దునకి హరీ ఉండదన్నమాట. బికాజ్ ఎర్లీ మార్నింగే వెళ్ళాలి, అంత సెటప్ అవి ఇవి చేసుకోవాలి కాబట్టి ఎర్లీ మార్నింగే వెళ్ళాల్సి వస్తుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా 7 to 9 మధ్యలో రమ్మన్నారు. సో ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ పెట్టుకుని నేను హరీగా చేసుకోలేను కాబట్టి ఇప్పుడే బట్టలు తీసి పెట్టేసుకుంటే కొంచెం కామ్గా రిలాక్స్గా ఉండొచ్చు పొద్దున. సో యా, ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఐ డోంట్ నో ఎంత చెప్పాను ఈ వీడియో, బట్ ఐ విల్ మేక్ ష్యూర్ నెక్స్ట్ వీడియోలో అన్ని డీటెయిల్స్, అసలు ఏం కాన్ఫరెన్స్ దేనికి అసలు ఏం కాన్ఫరెన్స్ దేనికి అన్ని డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. బికాజ్ ఈ వీడియో నాకు చాలా లాంగ్ అయిపోయింది, లెంతీ అయిపోయిందని అనిపిస్తుంది. సో యా, నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. ఇఫ్ యూ డూ లైక్ దిస్ వీడియో, మీకు ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ హారిక. మళ్ళీ రేపు కలుద్దాము. రేపేంటి ఆ డీటెయిల్స్ అన్నీ రేపటి వీడియోలో చెప్తాను. సో ఫర్ నౌ, టాటా, బై బాయ్.